మన కంట్రీలో ప్రతి వీధికి ఒక గుడి ఉంటుంది. కొన్ని ఊర్లలో రామాలయం వీధి, శివాలయం వీధి అని ఉంటాయి. గుళ్ళే ల్యాండ్ మార్క్స్. గుడికి ఏదైనా పని చేసే ముందు వెళ్తాం. ఏదైనా చెడు జరిగినప్పుడు వెళ్తాం. చెడు జరగకూడదని వెళ్తాం. అమ్మ బలవంతం చేస్తుందని వెళ్తాం. ఒకవేళ వెళ్ళడం కుదరకపోతే ఖచ్చితంగా వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటాం. మొక్కుకుంటాం. ఒక మిడిల్ క్లాస్ ఇంటి బకెట్ లిస్ట్‌లో సగం తీరని కలలుంటే, మిగతా సగం తిరగని గుళ్ళుంటాయి. తెలంగాణలో మీకు తెలిసిన గుళ్ళ నుండి తెలియని గుళ్ళ దాకా చాలా ఉన్నాయి. నమ్మకంతో నడిచే గుళ్ళు, నమ్మకం కూడా నమ్మశక్యంగా లేదు అనిపించే గుళ్ళు, కోటి దీపాల గుళ్ళు, కొండల్లో కొలువున్న గుళ్ళు, ఇంకా చెప్తే ఆయాసం వచ్చే అన్ని గుళ్ళు. I think more than physics, more than chemistry, more than AI, నమ్మకం చాలా గట్టిది మావ. ఆ నమ్మకంతో కంపల్సరీ ఇక్కడ మా దగ్గర ఎప్పుడు కూడా వర్షాలు అనేవి లేకుండా కరువు కాటకాలు అనేది లేదు. ఇదే నమ్మకం ఈ జనరేషన్లో రావాలని కోరుకో. మొత్తం చుట్టుపక్కల అంతా క్లీన్ చేసి ఇక్కడ జాతర జరుపుతారు. అగైన్ మై క్వశ్చన్, జనాలు పైకి ఇది కోల్దా? ఏ దేవుణ్ణి ఏ టైంలో అయినా ఎక్కడైనా పూజించవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. మనం కేవలం దేవుడి దగ్గరికి వచ్చి మీరు ఒక 5 నిమిషాలు పూజ చేసుకొని వెళ్ళిపోయారు. కానీ మెడివల్ టైంలో అట్లాంటి సిచ్యువేషన్ కాదు. జస్ట్ టెంపుల్ మొత్తం ఈ యొక్క చెక్క మీద ఆగుంది. ఈ మధ్య నాకే కాదు, ఎవరికీ అంత టైం బాలేనట్టుంది. నేను ప్రశాంతత కోసమే గుళ్ళకి వెళ్తున్నాను. అక్కడికి మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను. ఈ కొన్ని నిమిషాల్లో యూ విల్ వాచ్ టెంపుల్ మ్యారథాన్ ఫ్రమ్ అనగనగా, తెలంగాణ. నా డైరీలో మొదటి పేజీ భద్రాచలం తెప్పోత్సవం. భద్రాచలంలో సంవత్సరం మొదట్లో జరిగే మహోత్సవాల్లో అతిపెద్ద ఈవెంట్. ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాక తెలంగాణలో నా జర్నీ ఎక్కడ స్టార్ట్ చేయాలని ఒక పెద్ద డౌట్లో పడ్డాను. అప్పటికే ట్రావెల్ స్టార్ట్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. నాకు ఈ పని అంటే చాలా ఇష్టం బ్రో. ట్రావెల్ చేయడం, జనాల్ని కలవడం, ఆ కథల్ని అందరికి చెప్పడం. కానీ ఆ పని చేయడానికి కూడా ఒకటి సెట్ అవ్వట్లేదు. అలా ఆలోచిస్తున్నప్పుడే భద్రాచలం IAS ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. నాకు టూరిజం ప్రమోట్ చేయడం అంటే ఇష్టం. అండ్ ట్రిప్ దేవుడితో స్టార్ట్ అవుతుందనే ఫీలింగ్తో స్టార్ట్ అయిపోయాను. రాముల వారు సీతాదేవి అంత కాకపోయినా నేను ట్రావెలర్ని. రాముడు సీతాదేవి కూడా అంతే కదా. వాళ్ళిద్దరు తెప్పలో గోదావరి నదిలోకి దిగుతున్నప్పుడు మేము కూడా మా మానవరహిత వైమానిక వాహనాన్ని, అదే డ్రోన్ని గాల్లో పంపించాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఇలాగే పైనుండి చూడాలనుకుంటా, చిన్నగా కనపడటానికి. ఇలాగే ఎగురుకుంటూ ఇంకో గుడికి వెళ్దాం. మన ఇండియన్ సైకాలజీ ప్రకారం దేవులకి ఒక డే అనేది ఇచ్చారు. ఈ దేవుడు ఆ రోజు, ఈ దేవుడు ఈ రోజే పూజించాలి, ఆ దేవుడు ఆ రోజే పూజించాలి. ఫస్ట్ ఆ ఒక మెదడు నుంచి ప్రతి ఒక్క మనిషి అది మెదడు నుంచి అది తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దేవుణ్ణి ఏ టైంలో అయినా ఎక్కడైనా పూజించవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. ఇప్పుడు ఎట్లా మారిందంటే వాట్సాప్ ఓపెన్ చేస్తే సోమవారం అయితే శివుడు వస్తూనే ఉంటాడు, మళ్ళీ తెల్లారి మంగళవారం ఆంజనేయ స్వామి వస్తాడు,
బుధవారం అయ్యప్ప వస్తాడు, గురువారం సాయిబాబా వస్తాడు, శుక్రవారం అమ్మవారు వస్తుంది, శనివారం వెంకటేశ్వర స్వామి వస్తాడు, మళ్ళీ ఆదివారం హాలిడే, దేవుళ్ళకి హాలిడే ఆదివారం. అప్పుడు ఏమొస్తాయి? తినడం, తిరగడం, తాగడం. అప్పుడు ఎవరు గుర్తుకొస్తారు? వనదేవతలు గుర్తుకొస్తారు. ఎవరు? పోచమ్మ, ఎల్లమ్మ. మళ్ళీ ఇది ఒకటి ఆదివారం వస్తే పాపం అమ్మ వాళ్ళ పెళ్లి చెప్పుకొని వీళ్ళు ఆగం చేస్తారు. ఏ వారమైనా కూడా దేవుడే. రోజు దండం పెట్టుకోవచ్చు, రోజు మనతోనే ఉంటాడు. నువ్వు వెయ్యే దానిలో ప్రతిదీ నెగిటివ్ ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించు. యూ విల్ గెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. అంతే. ఏం గురించి పైన నరసింహస్వామి ఇక్కడే పుట్టి పెరిగిరానా? ఇక్కడ పుట్టి పెరిగిన. ఎంత ఉంటుందా మీ వయసు? మాదా? నాదా వయసు అంటారా? వయసు ఎంత ఉంటుంది? నాది 35. ఎంత? 35. తాగుతారు కూడా వీటి? తాగుతారా వీటి? ఫుల్ ఫ్రెష్ వాటర్ ఇవి. తాగి చూడు ఎట్లుంటాయి, తీయగా ఉంటాయి. బాప్రే, ఇది చూస్తుంటే కూడా నాకు నమ్మబుద్ధి కావట్లేదు బ్రో. ఇది జస్ట్ టెంపుల్ మొత్తం ఈ యొక్క చెక్క మీద ఆగుంది అంతే. జస్ట్ వన్ రాక్ సాలిడ్ చెక్క ముక్క. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇది గత 30 సంవత్సరాల నుంచి అట్లా ఆగుందంట ఆ ఒక్క చెక్క మీదే. 30 years, సారీ మోర్ దెన్ 35 years నాకు తెలిసినంత అన్న చెప్పినంత వరకు అయితే. మేము అది ఎక్కువ ఉండొచ్చు. ఇంకో భయ్య వస్తున్నాడు ఇప్పుడు, ఆ భయ్యని అడిగి తెలుసుకుంది దీని హిస్టరీ గురించి. ప్రతి హోలీకి ఇక్కడ జాతర జరుగుద్దంట, లక్ష్మీ నరసింహస్వామి జాతర. జనాలు పైకి ఎక్కి మొత్తం చుట్టుపక్కల అంతా క్లీన్ చేసి ఇక్కడ జాతర జరుపుతారు. అగైన్ మై క్వశ్చన్, జనాలు పైకి ఎక్కితే ఇది కోల్దా? అది నా క్వశ్చన్. బట్ అన్న చెప్పటం దేవుని మాట మీద నుంచుంది, ఇది దేవుని కోసం నుంచుందని చెప్తున్నాడు. ఐ థింక్ మోర్ దాన్ ఫిజిక్స్, మోర్ దాన్ కెమిస్ట్రీ, మోర్ దాన్ ఏఐ నమ్మకం చాలా గట్టిది మావా. నాకు దీన్ని చూస్తే నాకు అర్థమవుతుంది సీరియస్లీ, దిస్ పర్టికులర్ థింగ్. మనం యాడికి వెళ్ళినా అక్కడ ప్లేస్ కంటే జనాలు ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ అన్న వాళ్ళతో రౌండ్ టేబుల్ వేసాం. మన భారతదేశంలో ఇది దాదాపు ఇట్లాంటి పోలికలు ఉన్న ఆలయం ఇక్కడ అంగోకూరు వాటలో ఉంటుంది, తర్వాత ఇక్కడే ఉంటుంది. మిగతా ఇప్పుడు ఉన్న వరంగల్లో కానీ ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న టెంపుల్స్ అన్నీ డిఫరెంట్ ఉంటాయి, అందుకు ఇది డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ ఏమో ఒకే దాని మీద చెక్కుంటాయి, ఇదేమో ఒక్కొక్క బండ పేరు చేసి వాటికే స్టోన్స్ చెక్కేసి మొత్తం అన్ని విగ్రహాలు చెక్కేసి. ఇది 5-6 ఇంతకుముందు దీన్ని రీసెర్చ్ చేసి 5-6 శతాబ్దం నాటి టెంపుల్ అనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. పూర్వం నుంచి కూడా ఇక్కడ టెంపుల్ ఉందనేది మా ఊరు వాళ్ళకి మాత్రమే తెలిసేది. పూర్వం నుంచి ఒక ఆచారం ఉంది ఇక్కడ. ఈ టెంపుల్ ఏంటంటే అంతకుముందు కూడా ఇక్కడ వర్షాలు, ఇదంతా వ్యవసాయం ఆధారంతో ఉన్న గ్రామాలు ఇవన్నీ. ఇక్కడ ఏంటంటే వర్షాలు పడితేనే ఇక్కడ ఏదైనా పంటలు పండడానికైనా దేనికైనా కూడా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతి జూన్ మాసంలో, జూన్ స్టార్టింగ్లో వర్షాలు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడు వచ్చి ఇక్కడ మనం కూర్చున్న ఈ బండల మీదనే ఇక్కడ ఏం చేస్తారంటే పాయసం చేసి దేవునికి, ఇక్కడ టెంపుల్లో లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు, ఆ లక్ష్మీ నరసింహస్వామికి నైవేద్యం పెట్టి ఈ బండల మీద పోస్తారు. పాయసం పోసి ఇట్లా నాలుకతో నాకుతారు.
జనాలు ప్రతిసారి ఇది చేస్తారు. ఇది ఆచారం. ఇది ఆ నమ్మకంతో కంపల్సరీ ఇక్కడ మా దగ్గర ఎప్పుడు కూడా వర్షాలు అనేవి లేకుండా, ఎప్పుడు కరువు రావడం, అనావృష్టి అనేది ఎప్పుడు కూడా కరువు కాటకాలు అనేది లేదు. అది మా గ్రామస్తుల యొక్క ప్రగాఢ నమ్మకం, మా గ్రామం యొక్క అదృష్టం. ఈ టెంపుల్ అనేది మా గ్రామంలో ఉండడం. దీన్ని 2012 నుంచి వెళ్ళి మేము ఇదంతా మా అరణ్యంలో ఉన్న టెంపుల్ ఇది. దీన్నంతా మేము క్లీన్ చేసి మొత్తం బయటికి తీసుకొచ్చి పబ్లిసిటీ చేయడం వల్ల ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అది ఓన్లీ ఆ కట్టె ముక్క మీదే అవుతుంది. దాని వెనకాల ఎట్లా ఎట్లా మీరు అది ఫిజిక్స్ లేకపోతే ఏంది దేవుడా? అంటే దేవుడు అది. ఇంకొకటి ఏంటంటే ఆ కట్టె ఏం కట్టే, వేప కట్టెతోని అప్పుడు వాళ్ళు సైంటిఫిక్గా ఆ రోజులల్లో కూడా దాదాపు 5th 6th సెంచరీలలో కూడా ఇప్పుడున్న టెక్నాలజీ కంటే అప్పుడు ఉన్న టెక్నాలజీ వాళ్ళు వాడి ఇప్పుడు మనం మామూలుగా ఒక ఇల్లు కడితే 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు మాత్రమే కొంత శిథిలావస్థ చేరుతుంది. ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఉపయోగించిన టెక్నాలజీ ఇప్పుడు దాదాపు 5-6 శతాబ్దం నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ ఆల్మోస్ట్ ఇన్ని వందల వేల సంవత్సరాలైనా కూడా టెంపుల్ ఉంది. దానికి వాళ్ళు వాడిన సైంటిఫిక్ ఏంటంటే వేప చెక్క. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కింది నుంచి పై వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెట్లేసిల్లు దానికి. లాస్ట్ ఇయర్ వేసిల్లు. లాస్ట్ ఈ టైంలో కన్స్ట్రక్షన్ నడుస్తుంది. వాళ్ళు కింది నుంచి పై వరకు మెట్లు వేయడం జరిగింది. ఇప్పుడు మెట్లు వేయడం వల్ల కొంచెం ఈజీ అయింది. లేకపోతే అంతకుముందు అంతా ఇలా ఉండేది అన్నట్టు. ఇట్లాంటి బాటలలోకి వెళ్ళి పైనుంచి కింది నుంచి పైకి రావాల్సి వచ్చి ఉండేది. కొంచెం అదొక్కటి సాధించినాం, మెట్లు అనేది ఒకటి పూర్తి చేసినాము. ఇక్కడ మీరు ఒకటి గమనించారా? ఇందాక గుడి మొత్తాన్ని ఆపి ఆ చెక్క మొక్క కంటే ఒక గొప్ప విషయం ఇంకోటి ఉంది. మనుషులు కలిసి పనిచేయటం. సాఫ్ట్వేర్ టీమ్స్ నుండి పాలిటిక్స్ దాకా మనుషులు కలిసి పనిచేయటం చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది నాకు. అంత రేర్ క్వాలిటీ కలిసి పనిచేయటం అనేది. కానీ ఎప్పుడైతే అందరూ ఒకే విషయాన్ని నమ్ముతారో అప్పుడు పనులన్నీ టకటక అయిపోతాయి. ఒకవేళ అవ్వకపోయినా ఆ ఫెయిలియర్ని, డిసప్పాయింట్మెంట్ని షేర్ చేసుకోవడానికైనా ఒక మనిషి ఉంటాడు కదా. దట్ ఈస్ సో బ్యూటిఫుల్. రాను బర్లా కొన్నావురా బర్లా సప్పుడైందా వస్తాను 4 బర్లు వస్తాయి దీనికంటే ఎన్ని దీని పైసలు 4 బర్లు వస్తాయా 5 వస్తాయి 2 కలిపితే 5 వచ్చేది. ఇది అది 5 బర్లు వస్తాయి. అన్న పట్టుకునే కెమెరా అది పెట్టుకుంటే నీకు 4-5 బర్లు వస్తాయి. ఇంత గడ్డి పెట్టుకొని నీళ్ళు దాక్కుంటే పాలు అమ్ముకొని పట్టుకుంటాం కదా. అవును, ఇప్పుడు దీంతో కూడా బతకచ్చు. అంతా చదువుతోటి పని. చదువు కూడా దండగే, తెలుగుతో పని. చదువు లేనిది రాదు బిడ్డ. చదువు ముఖ్యం కదా. ముఖ్యమైన చదువుతో అన్ని పనులు. తీసుకెళ్ళి బర్రెలు కొనుక్కపోతే తీసుకెళ్ళి పని చేయి. నా ఆధార్ కార్డు, ఊరి పేరు, నా ఓట్ల కారటు, బియ్యం కారటు అన్ని పట్టుకొస్తా. ఏమైనా లోన్ గిన ఇచ్చి అప్పుగా ఇచ్చి 2 బర్రెలు కొని పేరు ఉంటది. నీకు నెలనాడు పాలు పిండుకుంటా. నీకు అమ్మిన కాడి పైసలు తెచ్చి అంతే అంటూ ఈ కాన్సెప్ట్ మంచిగా ఉన్నది. ఓ దుడ్డలు 2 బర్రెలు కొని ఇచ్చినావు. 2 బర్రెలకు 2 దుడ్డలు రావా? మత్తే ఎందుకు రావు? ఈ పాలతోటి బర్రె పాలతోటి ఆపి తీరుతుంది. ఆ సొమ్ము 2 నాకు తగ్గితే నువ్వు ఎంతో నన్ను బతుక చూపినాడు. అంతా చెప్పినావు కదా, ఇదంతా చెప్పినావు కదా. ఇదే నమ్మకం ఈ జనరేషన్ లో రావాలని కోరుకో. ధైర్యంగా వచ్చినావు కదా. ఇప్పుడు నాకు రాదా కాదు నీ అనేది అర్థమైందా నీకు? ఈ కాలం పోరాలకు ధైర్యంగా అడిగినావు కదా, బాగుపడాలి కదా. నువ్వు వచ్చి ధైర్యంగా అడిగినావు కదా, నా పేపర్లు పెట్టుకుని నన్ను బలు కొని అని. ఆ ధైర్యం ఈ పోరాలకు రావాలని మొక్కుకో. అయితే ఈ పోరాలు కొంతమంది ఇచ్చేవారు మోపాయి గది గైడ్ సన్నాసులే అయితే ఎవరో ఇటువంటి మంచి ఆలోచన కలిగి ఇట్లా తయారైంది. 100కు 70-80 మంది దొంగలే ఉన్నారు. బద్మాషి కడుతున్నారు.
అవయ్య పేరు కట్టి- ఇప్పుడు మనం మాట్లాడి 2 నిమిషాలు అవుతుంది. నువ్వు ఏమన్నావు? నా పేపర్లు పెడతా బర్రెలు కొని అన్నావు. ఆ, గా నమ్మకం రావాలి, లోకానికి అందరికి. గా నమ్మకం రావాలి. కానీ ఈ బర్రెలు గొర్రెలు అంటే ఇష్టం బాగా. ఇష్టమా? ఇప్పుడు ఒకటిని బాబు ఒక చెట్టు ఉన్నది, అలా కొద్దిగా 2-4 రేకులు వేసుకుంటే ఇక్కడ నీళ్లు, దీని వెనుక బచ్చడు ఒక గడ్డి ఉన్నది, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఈ కథను మీరు ఇక్కడ దాకా చూస్తున్నారంటే మా కథ మీకు నచ్చే ఉంటుంది. ఇలాంటి కథలు మా ఛానల్లో ఇంకా బోల్డ్ ఉన్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వెళ్ళి ఆ ఎపిసోడ్స్ కూడా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్, మన యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న వాళ్ళలో చాలామంది 70% పైగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు. మేము ఇలాంటి కథలు ఇంకా చెప్పాలన్నా మీరు చూడాలన్నా మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తెలంగాణలో ఎవరైనా ఒక రాత్రి అనుకొని ఒక వీకెండ్లో వెళ్ళగలిగే గుడి యాదాద్రి. లక్ష్మీ నరసింహస్వామి ఉండే గుడి. యాదాద్రిలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. పెద్దవాళ్ళు ముసలాళ్ళే కాకుండా యంగర్ జనరేషన్స్ కూడా బాగా వచ్చే గుడి యాదాద్రి. ఎందుకంటే ఇక్కడ గుడే కాదు, ఇక్కడికి వచ్చే దారి కూడా అంత బాగుంటుంది. యాదాద్రి క్యూ లైన్లో మీరు నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరో ఒకరు ఒక్కరైనా కేసీఆర్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్ తర్వాత యాదాద్రి ఒక మైల్ స్టోన్. ఒక లీడర్ని వాళ్ళ టర్మ్లోనే కాకుండా వచ్చే నెక్స్ట్ 100 years కూడా గుర్తుండిపోయే ప్రాజెక్ట్స్ చేయడం చాలా రేర్. దర్శనం అయిపోయాక గుడి చుట్టుపక్కల ఉన్న క్రాఫ్ట్ని అప్రిషియేట్ చేస్తూ ఉండిపోవచ్చు. ఎస్పెషల్లీ ఆ వర్షంలో గోపురానికి మండపానికి మాటల్లో చెప్పలేనంత అందం వచ్చింది. అక్కడే బయట ఫ్యామిలీస్ని చూసినప్పుడు అనిపించింది, ఒక మిడిల్ క్లాస్ ఇంటి బకెట్ లిస్ట్లో సగం తీరని కళలుంటే ఇంకో సగం తిరగని గుళ్ళు ఉంటాయి. అలా ప్రతి తెలుగు ఫ్యామిలీ బకెట్ లిస్ట్లోకి పర్మనెంట్గా యాడ్ అయిపోయింది యాదాద్రి. ఆఫ్ కోర్స్ యూ కెన్ ఫీల్ అవ్వాలనే మా తాపత్రయం కూడా. బేసికలీ ఇప్పుడు మనం వరంగల్లో 1000 స్తంభాల గుడిలో ఉన్నాము. 1000 స్తంభాల గుడి ఒరిజినల్ నేమ్ రుద్రేశ్వర ఆలయం. ఎందుకనంటే కాకతీయ కాలంలో రుద్రదేవుడు అనే రాజు కట్టించాడు కాబట్టి రుద్రుడి పేరు దాంతోపాటు లోపల ఉన్న ఈశ్వరుడి పేరు రెండు కలిపి రుద్రేశ్వర ఆలయం అని పేరు పెట్టారు. మనం కేవలం దేవుడి దగ్గరికి వచ్చి మీరు ఒక 5 నిమిషాలు పూజ చేసుకొని వెళ్ళిపోయారు. కానీ మధ్యయుగంలో మెడివల్ టైంలో అట్లాంటి సిచ్యువేషన్ కాదు. ఒక దేవాలయం అనేది మల్టీపర్పస్గా ఉపయోగపడేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంప్లెక్స్లో ఎడ్యుకేషన్ ఉండేది, స్కూల్స్ సెపరేట్ లేకుండా కాబట్టి దేవాలయ కాంప్లెక్స్లోనే విద్యా కేంద్రాలు ఉండేటివి, దాంతోపాటు వైద్య కేంద్రాలు ఉండేటివి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40-50 ఏళ్ళ కింద టెంపుల్ పూజాలు కూడా కొన్ని ఊర్లలో మెడిసిన్స్ ఇస్తుంటారు. అక్కడ నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ అనమాట. దాంతోపాటు ఒక బ్యాంకుగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా టెంపుల్కి సంబంధించి కొన్ని ల్యాండ్స్ ఉంటాయి, డొనేట్ చేసిన ల్యాండ్స్ ఉంటాయి. సో వాటికి కౌలుకి ఇస్తారు. దాని మీద వచ్చిన రెవెన్యూ మొత్తం టెంపుల్ యూజర్స్ కోసం ఉపయోగపడుతుంది. ఊరి గ్రామ ప్రజలందరూ సాయంకాలం పూట వినోదం కోసం లేదంటే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించాలంటే దానికి వేదిక కూడా దేవాలయమే. దాంతోపాటు వారాంతపు సంతలు ఉండేటివి, ఆ టెంపుల్లోనే ఎక్కువ జరిగేటివి. టెంపుల్ చుట్టుపక్కల స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదొక కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ కోసం టెంపుల్ ఉపయోగపడేది.
వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ మీ. మీకు ఎట్లా ఉంటుందో నాకు తెలీదు. ఇప్పుడు మనం 1000 స్తంభాల గుడిలో ఉన్నాం, బట్ ఇక్కడ 1000 స్తంభాలు ఉండవు. దట్ ఇస్ ట్రూ. ఇన్ని రోజులు నేను 1000 స్తంభాల గుడి అంటే 1000 స్తంభాల గుడిలో 1000 స్తంభాలు ఉంటాయి, దాని మీద నెంబర్లు రాస్తుంటాయి 1 నుంచి 1000 దాకా అనుకున్నా. బట్ ఇట్స్ నాట్. 300 ఎన్ని స్తంభాలు బ్రో మొత్తం? 323 స్తంభాలు ఉంటాయి. సో ఎందుకు 1000 స్తంభాలు కూడా అనే పేరు ఫేమస్ లైక్ పేరు బయటకు వచ్చిందంటే నెంబరు అంటే నెంబర్ ఎటు కాకుండా మధ్యలో ఉంటే దే కాల్ ఇట్ 1000 స్తంభాలు, దే కాల్ ఇట్ 100 లేకపోతే 1000. అంటే కొంచెం నెంబర్ ఫ్యాన్సీగా ఉంటుంది, కొంచెం వినటానికి బాగుంటుంది, వినటానికి బాగుంటుంది, రిప్రజెంట్ చేయడానికి బాగుంటుంది అని చెప్పి అట్లా 1000 వచ్చేస్తంట ఆటోమేటిక్గా. 1000 పెడతారంట. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ 1000 స్తంభాల గుడి. ఇక్కడ 1000 స్తంభాలు ఉండవు. ఓకే, 1000 స్తంభాల గుడి తర్వాత మేము మా నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాము, రామప్ప. ఇదిగో టెంపుల్స్కి ఫ్యాన్ వార్స్ ఉంటాయో లేదో నాకు తెలియదులే, కానీ నేను నా పర్సనల్ ఫేవరెట్ చెప్తాను. తెలంగాణ నుంచి మా ఇస్తున్నాం ఒకటి ఏం పేరు బాబా నీ పేరు? గోపాల్. సో వెళ్ళి వస్తాం ఐదు అడిగి వర్షం పడేలా శుభం విరాట్. ఏ ఉంది బ్రో టెంపుల్. ఐ థింక్ ఐ డోంట్ నో ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్. 1000 స్తంభాల గుడి ఇస్ ఓవర్ రేటెడ్, రామప్ప టెంపుల్ ఈజ్ అండర్ రేటెడ్ నా దృష్టిలో. అంటే చెప్పొచ్చులో నాకు తెలియదు, బట్ కనబడలేదు స్ట్రక్చర్. నా జర్నీలో నేను ఒక అనుకోని టర్న్ తీసుకున్నా. రామప్ప 1000 స్తంభాల గుడిని నేను మార్నింగ్ చూశాను. నా ట్రిప్లో ఫేవరెట్ టెంపుల్ రామప్ప. ఎందుకు అనే మాటల్లో కూడా చెప్పలేను, కానీ అక్కడ నుండి వచ్చేశాక ములుగు దగ్గరలో అనుకోకుండా ఒక గుడికి రాత్రి వెళ్ళాను. ఆన్ ఫుల్ మూన్ డే, కార్తీక పౌర్ణమి అనుకుంటా. ఆ రోజు లేట్ అయిపోయింది అనుకున్నా, కానీ నా లైఫ్లో ద బెస్ట్ లేట్గా వెళ్ళిన మూమెంట్ ఇది. ఇందాక చెప్పాను కదా, ఇండియన్ టెంపుల్స్లో కేఓస్ నుండి కామ్నెస్ దాకా అన్నీ ఉంటాయని. కేఓస్ అనే మాట తప్పేమో, సెలబ్రేషన్ అనాలనుకుంటా. బోనాలు, మేడారం తెలంగాణలో వచ్చే 2 బిగ్గెస్ట్ ఫెస్టివల్స్. అప్పట్లో ఉన్న ప్లేగ్ వ్యాధి నుండి జాగ్రత్తగా బయటపడితే బోనం అంటే భోజనం పెడతామని అమ్మవారికి మొక్కుకున్నారంట. అలా స్టార్ట్ అయింది బోనాలు. చదువులో తప్పున్నాడు.
సమ్మక్క సారక్క, మదర్ అండ్ డాటర్. ట్రైబల్స్ మీద జరిగే అన్యాయానికి ఎగైనెస్ట్ గా ఫైట్ చేసిన ట్రైబల్ లీడర్స్ కి గుర్తుగా కోయా ట్రైబ్స్ ఈ మేడారం జాతర చేస్తారు. చాలా చిన్నగా లోకల్ గా స్టార్ట్ అయిన ఫెస్టివల్ ఇవాళ వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ గ్యాదరింగ్స్ లో ఒకటి. మేడారం జాతరలో దేవుళ్ళు కూడా పర్మనెంట్ కాదు, అడవిలో నుండి వస్తారు మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతారు. అలాంటిది అక్కడ వదిలేసే ప్లాస్టిక్ అండ్ పొల్యూషన్ దేవుడి కంటే పర్మనెంట్ అయిపోతున్నాయి. ఇంత పెద్ద జాతరలు అయిపోవడం, వాటి కోర్ మెసేజ్ మర్చిపోవడం వల్ల, అక్కడ క్రియేట్ అయ్యే కేఓస్ అండ్ పొల్యూషన్ వల్ల ఆ ఫెస్టివల్స్కి బిగినింగ్స్ ఏంటో మనం మర్చిపోకూడదని అనిపించింది. ఇప్పుడు నేను చెప్పబోయే మాట అందరికీ నచ్చకపోవచ్చు కానీ, ఒక గుడికి దేవుణ్ణి చూడటానికంటే ఆ చుట్టుపక్కల ఉన్న గోడలు, వీధులు చూడటానికే వెళ్ళాలని నేనంటాను. పెద్ద పెద్ద గుళ్ళలో దేవుడి దగ్గర నుండి తోసేయడానికి ఒక మనిషి ఉంటాడు. అంటే దేవుడికి మనం ఒక రీలు, ఒక షార్ట్ ఫామ్ వీడియో లాంటి వాళ్ళం అనమాట. ఒక 10 సెకండ్లు చూశాక స్వైప్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఏమీ బాధపడక్కర్లేదు. దర్శనం కంటే ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మన లైఫ్లో. మనం ఎవరితో వెళ్తున్నాం, ఏ ఆలోచనలతో వెళ్తున్నాం, ఆ గుడి కట్టింది ఎవరు, దాని వెనుకాల కథ ఏంటి. పిల్లల చేతులు జాగ్రత్తగా పట్టుకోండి, మీ సామాన్లకి మీరే బాధ్యులు. ఇవే ముఖ్యమైన విషయాలు అనిపిస్తుంది నాకు. అంతే. తెలంగాణలో గుట్టకి ఒక గుడి ఉందంటారు. ఎంత తిరిగినా తరగనని గుళ్ళు. ఈ వీడియో చూసాక మీకు ఒక్క గుడికైనా వెళ్ళాలనిపించిందని నేను అనుకుంటున్నాను. ఈ మ్యారథాన్ని నాతో పాటు మీరు కూడా నడిచినందుకు థ్యాంక్ యూ. ఇలాంటి కథలు ఇంకా మన ఛానల్లో బోల్డ్ అని ఉన్నాయి. చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.